ఈ జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయలేదు, ఒక వయసులోకే పరిమితం చేయలేదు. 18 సంవత్సరాలు దాటి ఏ ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నా, డ్వాక్రా సంఘాల్లో ఎంతమంది ఉన్నా అందరికీ కూడా 2 సార్లు 10,000 ఇచ్చి మహిళల తాలూకా రుణం తీర్చుకున్నటువంటి నాయకుడు కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. మరెన్నో ఒక బిడ్డ పుడితే హాస్పిటల్ నుంచి మళ్ళీ క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి చేతిలో డబ్బులు పెట్టి పాపకి కావలసినటువంటి కిట్ ఇచ్చి సొంత అన్నలా చూసుకున్నటువంటి వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను. ఆయనకు ఒక నమ్మకం, ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో దేవతలు అక్కడే ఉంటారనేటటువంటి సామెతని నిజం చేయాలన్న ఆలోచనతో స్త్రీలు పూజించుకొని ముందుకు వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రాక్షసుల్ని తయారు చేశాడు. ఆ రాక్షసుల్ని తిరిగి ఆ అత్యాచారాలు చేయడానికి మహిళల మీదకు వదిలాడు. ఈరోజు భారతదేశంలో అత్యధికమైనటువంటి అత్యాచారాలు మహిళల్లో జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని సిగ్గుచేటుతో మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటిది మళ్ళీ మహిళలకి రక్షణ కావాలన్నా, మహిళలకి ఆర్థికంగా లబ్ధి చేకూరాలన్నా, మహిళలు మళ్ళీ ఆనందంగా వాళ్ళ కుటుంబాలు ముందుకు నడిపించాలన్నా అది చేయగలిగినటువంటి దమ్ము సత్తా మళ్ళీ మన చంద్రన్నకే ఉన్నాయన్న నమ్మకంతో ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా పిలుపునిస్తున్నాను. రాబోతున్నటువంటి ఎన్నికలు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒక్కసారి తప్పు చేశాం, తప్పు చేసిన వల్ల ఈ 5 సంవత్సరాలు కూడా అనేక విధాలుగా మనం నష్టపోయాం. ఈసారి మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్రిమూర్తుల్లాగా మహిళలందరినీ కూడా ఆదుకోవడానికి కలిసికట్టుగా ఈసారి పోరాటం చేస్తున్నారు. ఆ కూటమిని మీరందరూ కూడా ఆశీర్వదించి రాబోతున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ మీరందరూ కూడా చక్కగా ఆశీర్వదించి మనస్ఫూర్తిగా స్వాగతం పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సూపర్ 6 కార్యక్రమాలు మీ అందరికీ కూడా ఇప్పటికే తెలుసు. నెలకి 1,500 రూపాయలు ప్రతి ఒక్క ఆడపడుచు తాలూకు అకౌంట్లో వేయబోతున్నాం. అలాగే మీకు ఎంతమంది పిల్లలుంటే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళకి చక్కగా చదువుకునే అవకాశం చంద్రన్న మీ అందరికీ కూడా కల్పించబోతున్నారు. ఆ రోజు మీ ఇంటిలో దీపం పెట్టినటువంటి నాయకుడు చంద్రన్న దీపం కనెక్షన్ల ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు. కానీ జగన్ వచ్చిన తర్వాత గ్యాస్ వంట చేసుకునే అవకాశం లేదు. గ్యాస్ ధర పెంచేశాడు, కొనుక్కోలేకపోతున్నాం. చంద్రన్నకి బాధ కలుగుతుంది. అందుకని ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 3 సిలిండర్లు మీకు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబోతున్నామని ఆడపడుచులకి హామీ ఇస్తున్నాం. అలాగే మీకు బస్సు ఛార్జీలు 1 పైసా లేకుండా చంద్రన్న మళ్ళీ మీకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఫ్రీగా ఉచితంగా మీరు జిల్లాలో ఎక్కడికి తిరగాలన్నా ఆ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. 3,000 వస్తుంది పెన్షన్ ఈరోజు. ఆ 3,000 పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేయబోతున్నాం చంద్రన్న వచ్చిన తర్వాత. ఆ 4,000 పెన్షన్ని జూలై వరకు మీరు వేచి చూడక్కర్లా. ఈ ఏప్రిల్ నెల నుంచే మీకు జూలైలో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ